ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ దిన దేవుని వాగ్దానం అనే ఈ యొక్క కార్యక్రమంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రతిదినము ప్రభు మనల్ని కాపాడుచు, ఆయన కృప మన ఎడలో చూపుచు, ప్రతిదినము తన వాత్సల్యం చొప్పున మన జ్ఞాపకం చేసుకొనుచు మరొక దినాన్ని మనకి ఇచ్చి ఉండగా, ప్రభు మనకిచ్చిన ఈ దినాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు దేవునితోనే ఈ దినాన్ని ప్రారంభించున్నారు కదా. తప్పక ప్రతిదినము ప్రార్థనతోనే దేవునితోనే మన దినాన్ని ప్రారంభిస్తే ప్రతి దినము విజయపరముగా ప్రభు మనల్ని నడిపించటకు సమర్థుడే, శక్తివంతుడే మన మధ్యకు వస్తున్నాడు. మరొక వాగ్దానంతో ప్రభు మనల్ని దర్శించుచుండగా చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో నుండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని ఈ ఉదయకాల సమయమున ప్రభు తన మాటను వాగ్దానముగా నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ దినమును ఏ రీతిగా ప్రారంభించి ఉన్నావో, ఏ సమస్యతో ప్రారంభించి ఉన్నావో, ఎటువంటి వేదన చెందుతూ దుఃఖముతో ఈ దినాన్ని నువ్వు ప్రారంభించావో, సమస్తాన్ని ప్రభు ఎరిగిన దేవుడై ఉండి నిన్నెంతగానో ప్రేమించుచు నీ ఎడల జాలి దయ కలిగి తన వాత్సల్యత చూపినట్లుగా నీ వద్దకు తన వాగ్దానం ద్వారా వచ్చి ఉన్నాడు. నీకు కలిగిన వేదన, నీకు కలిగిన దుఃఖము, ఒకవేళ నీ చుట్టూనున్న మనుషుల వల్ల నీకు దుఃఖము కలుగుతుందేమో, నిన్ను అల్లుముకున్న అనేక రకాల సమస్యలు, అనేక రకాల పరిస్థితుల వల్ల నీకు దుఃఖము కలుగుతుందేమో, కానీ ప్రభు తన మాటను వాగ్దానంగా ఇస్తూ ఉన్నాడు. నా యందు ఆనందించుడి అని. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ద్వారా నీకు ఆనందము కలుగునట్లుగా ప్రభు ఈ దినమున నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. నీకు అనేక రకాల శ్రమలుండి, అనేక రకాల సమస్యల్లో ఈ దినము ఎలాగో ప్రారంభించాలి, నా పరిస్థితి ఏంటి, నా భవిష్యత్తు ఏంటని నువ్వు ఒంటరితనంగా, కుటుంబ పరంగా నువ్వు చింతించిన ప్రతి సంఘటన ప్రభు చూచి ఉన్నాడు. నీవు ఆయన సన్నిధిలో మొర్రపెట్టిన ప్రతి మొర ఆయన ఆలకిస్తూ ఉన్నాడు. ఆయన చేస్తున్న మేలులు తలంచుకుంటూ, ఆయన నీడల చూపిన కృపలను తలంచుకొనొచ్చు, గత దినాల్లో నిన్ను నడిపించిన రీతిని జ్ఞాపకం చేసుకొనొచ్చు. దేవుని యందు నీవు ఆనందించే వ్యక్తిగా ఈ దినాన్ని ప్రారంభిస్తే నీకున్న సమస్యలే కానీ, నీకున్న శోధనలే కానీ, నీకున్న అనారోగ్యమే కానీ, ఆర్థికమైన పరిస్థితే కానీ, అప్పుల ఏదైనానో ఇదిగో నీవు దేవుని యందు ఆనందించే వ్యక్తిగా ఈ దినము దేవుని వాక్కు పట్టుకొని ప్రార్థనతో ప్రారంభించు. ప్రతి విషయంలో ప్రభు నిన్ను లేవనెత్తేందుకు, కృంగిన నీ స్థితిని లేవనెత్తేందుకు, ఇదిగో ఆయన చెయ్యి నీకు అందించి నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టేందుకే దేవుడు నీ వద్దకు తన వాగ్దానం ద్వారా వచ్చినాడు. మన పితరులైన దేవుని భక్తులందరూ అదే విధంగా దేవుని యందు ఆనందించటం వలన నూతన బలము పొందుకున్నారని, దేవుని యందు ఆనందించటం వలన వారి జీవితాలు విజయ పదమున నడిపించబడ్డాయని మనం చదువుతున్న రీతిగానే ఈ దినమున దేవుడు నిన్ను దర్శించుచూ ఉన్నాడు. ఏ పరిస్థితిలో నీవు ఉన్నా సరే ఈ దినమున నీ పరిస్థితులన్నీ ఆయనకు అప్పగించి ఆయనపై నువ్వు ఆధారపడు. ఆయన నీకున్న ప్రతి పరిస్థితి నుంచి నేను లేవనెత్తి నిన్ను ఆనందింపజేయటకు ప్రభు నీ వద్దకు వస్తూ ఉన్నాడు. కనుక ఈ వాగ్దానం నీ పట్ల, నీ కుటుంబం పట్ల నెరవేర్చబడినట్లుగా కళ్ళు మూసుకున్నట్లయితే నీ కొరకు ప్రార్థన. తండ్రి నీకు స్తోత్రాలు యేసయ్యా. ఈ ఉదయకాల సమయంలో మీ ప్రియులను మీరు దర్శించిన రీతిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఎటువంటి కలవరాలు, ఎటువంటి కన్నీరు, ఎటువంటి వేదనతో నీ బిడ్డలున్నా ఇదిగో ప్రభు నీ యందు ఆనందించమని నీ వాక్కు తెలియజేసిన రీతిగా అయ్యా, వారు నీ యందు ఆనందించటం వలన నూతన బలము పొందుకుంటారని, ఇదిగో నీ యందు ఆనందించటం వలన ప్రభు అయ్యా సమస్తమైన మేలులతో వారు నింపబడతారని నీ వాక్కు బలాన్ని ఇస్తూ ఉండగా ఇటు ఆదరణ ప్రతి బిడ్డకి కలుగును కాక అని ప్రార్థిస్తూ ఉన్నాను. వారు ఏ స్థితిలో ఉన్నా ఈ దినమున నీ యందు ఆనందించినట్లే ఆశ్చర్యమైన కార్యాలతో నీ బిడ్డలందరినీ నింపండి. అద్భుతమైన కార్యాలతో నీ బిడ్డలు నింపండి అయ్యా. వారి కుటుంబాల్లో నెమ్మది ఇచ్చి సమాధానము, సంతోషము, ఆరోగ్యము కలుగు చేయండి అయ్యా. సమృద్ధి అయిన జీవముతో వారిని నింపమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ దినమున నీ ప్రియులు వారు ప్రారంభిస్తున్న ప్రతి చేతి పని ప్రయత్నాల్లో మీ హస్తము తోడే ఉంచి వారిని నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే ప్రభా ఉద్యోగాలు, వివాహాలు, గర్భఫలాల విషయాల్లో ఘనమైన కార్యాలు జరిగించు. చదువుకున్న బిడ్డలకు నీ కృప తోడుగా ఉంచు. యవ్వన బిడ్డల్ని ప్రభ నీకు అబంధస్తాల్లో బంధించు. నీ యందు భయభక్తులుగా వారు జీవించినట్లుగా అయ్యా వారి జీవితము ప్రభా అయ్యా నీ యందు ఆశీర్వాదకరంగా మార్చబడినట్లుగా సహాయం దయచేయి. ఏ బిడ్డకి ఏం కావాలో సమస్తం ఈ దినమున సమృద్ధి అయిన మేలులతో ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఇహపర సంబంధమైన దీవెనలు, ఆశీర్వాదాలు నీ బిడ్డలపై కుమ్మరించండి. నీ పనిలో, పరిచయలో నీ దైవదాస్తులైన ప్రతి ఒక్కరికి నీ కృప తోడుగా ఉంచండి అయ్యా. ఈ దినమున ఎందరైతే మ్యారేజ్ డే అలాగే బర్త్డే జరుపుకుంటున్నారో అయ్యా ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించి నూతనమైన కృపలతో నింపమని. ఇదిగో నా యందు ఆనందించుడు, ఎల్లప్పుడూ నా యందు ఆనందించడం నువ్వు చెప్పిన మాట ప్రకారము ప్రభా ప్రతి బిడ్డ నీ యందు ఆనందించినట్లుగా ఆశ్చర్యమైన కార్యాలతో నింపండి. ఈ దినములనే ఈ మాటలు వింటున్న బిడ్డలు దీవించబడాలి, ఆదరించబడాలి, రాజ్య సంబంధికులు అవ్వాలి. అటు కృపతో నింపి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయమున
ఈ యొక్క కార్యక్రమం మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే తప్పకుండా అనేకులకు షేర్ చేసి మరింతగా మీరు దీవించబడాలని మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తే మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాం. దేవుని కృప ఈ దినమంతా మీకు తోడే ఉండి నడిపించుగాక. ఆమేన్.